నంబర్ 1, పెరుగులో కొంచెం తేనెని కలుపుకొని ముఖంపై మెల్లగా మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. నంబర్ 2, ముఖం చాలా జిడ్డుగా ఇంకా ఆయిలీగా కనిపిస్తే కొంచెం పెరుగులో 2 లేదా 3 చుక్కల నిమ్మరసంని కలుపుకొని ఫేస్ కి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫేస్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. నంబర్ 3, పెరుగులో కొంచెం పసుపుని కలుపుకొని ముఖంపై మెల్లగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు చాలా త్వరగా తగ్గుతాయి. నంబర్ 4, పెరుగులో కొంచెం బియ్యం పిండిని కలుపుకొని ముఖంపై మెల్లగా మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా అవుతుంది. నంబర్ 5, పెరుగులో కొంచెం వేప ఆకుల పొడిని మిక్స్ చేసుకుని స్కిన్ పై దురద లేదా ఇన్ఫెక్షన్ ఉన్న చోట అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్స్ క్రమంగా తగ్గిపోతాయి. నంబర్ 6, పెరుగులో కొంచెం రోజ్ వాటర్ ని కలుపుకొని ముఖంపై మెల్లగా మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత వాష్ చేసేయండి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మీ ఫేస్ చాలా గ్లోగా అవుతుంది. నంబర్ 7, పెరుగులో కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్ ని కలుపుకొని ఫేస్ పై మెల్లగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత ఫేస్ ని వాష్ చేసేయండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే మీ స్కిన్ టోన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది.